ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడకపోతే ఎన్నో బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మీరు మిస్ అవుతారు. మీరు ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ని మిస్ కావద్దంటే లాస్ట్ వరకు చూసి లైక్ సో గాయ్స్, నేను తిరుపతి ఘాట్ వీడియో అయితే పోస్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాప వినాశనానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి లైక్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళి లైక్ తీసుకొని సబ్స్క్రైబ్ అయితే అండ్ మనం అంటే ఎట్లున్నా అది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో పాప వినాశనం అనేది తిరుమలలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చేసుకున్న పాపాలు అన్నీ పోతాయని వాళ్ళైతే నమ్ముతారు. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి షాప్స్, ఇక్కడ మొత్తం ముందుకు వెళ్ళాక అయితే వ్యూస్ ఉంటాయి. పాపనాశనం డ్యామ్వి వ్యూస్ అయితే బాగుంటాయి కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ అంతా షాప్స్, ఫుడ్ అంత ఉంటుంది. కానీ ఇక్కడ పొటాటో ట్విస్టర్ కూడా ఉంటుంది. అదైతే ఎవరు కొనవద్దు. అది అలా వాళ్ళు ఏం వేసారో కూడా నాకు అర్థం కాదు. నేను తిన్నా ఫుల్ వామిటింగ్స్ అయింది. అందుకే నార్మల్గా మాట్లాడుతున్నా, వాయిస్ మాట్లాడుతున్నా. ఫుల్ వామిటింగ్స్ అయింది. అంటే ఏమైంది, లాస్ట్కి వెళ్ళేటప్పుడు పొటాటో ట్విస్టర్ తిని ఇక మేము కొండలని కిందకి దిగుతున్నాం. ఫుల్ వామిటింగ్స్. అంటే కొంతమంది అయితే నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అనొద్దు కూడా. కొంతమంది నాకు ఏమన్నా అడిగారు, అసలు తిరుమలలో రష్ ఉండని రష్ తక్కువ ఉండే డే ఏంది అన్నారు. అసలు తిరుమలలో అట్లాంటి డేనే లేదు. కానీ అట్లాంటిది ఒక డే వచ్చింది. అంటే కరోనా అప్పుడు లాక్డౌన్ పెట్టక ముందు ఒకరోజు 600 మెంబర్స్ మాత్రమే లోపల గుడిలో ఉన్నారంట. వాళ్ళు గర్భగుడి లోపలే కూర్చొని ఉన్నారంట. అప్పుడైతే మనకి న్యూస్ అయితే వచ్చింది. ఇప్పటికీ నాకు అది గుర్తులేదు. యూట్యూబ్లో చూస్తుంటే కనబడ్డాయి కాబట్టి కొంతమంది అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను. అండ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకోవచ్చు. మనం ఒకరమే కాకుండా వేరే వాళ్ళు కూడా చాలామంది దేవుడిని దర్శనం చేసుకోవాలని వస్తారు కదా. వాళ్ళు చూస్తారు, మనం చూస్తాం, అందరు హ్యాపీగా ఉంటాం. మొత్తం మనమే చూడాలో అని పెట్టుకోవద్దు. ఇక్కడ షెల్స్ అమ్ముతారు. షెల్స్ ఎక్కడైనా కొనండి, కొంచెం క్వాలిటీ చూసి కొనండి. నేను అలవేరు మంగాపురంలో తీసుకున్నాను, బాగుంది. నాకైతే అది అనడం వచ్చేసింది. షెల్స్ ఏం లేదు, నార్మల్గా చిన్న సర్కిల్లో నోరు పెట్టి అని ఊదుకుంటా నోటిని వైబ్రేట్ చేయాలి అంతే. సో ఫైనలీ వే అంతా దాటుకొని పాపనాశనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఇంకొంచెం కిందికి స్టెప్స్ ద్వారా దిగితే అక్కడ షవర్లో నుండి వాటర్ అయితే పడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఇన్సేన్ వ్యూ ఆఫ్ పాపనాశనం అండ్ తిరుమల. చూడండి. సో గైస్, మీకు నేను వీడియో ఎలా తీస్తే వ్యూ బాగుంది చెప్పండి. ఇప్పుడు ఇలా ట్రైపాడ్ మీద పెట్టా, లేకపోతే నార్మల్గా హ్యాండ్లో పట్టుకొని తీస్తున్నా చెప్పండి. అందుకే ఈ వీడియో ట్రైపాడ్ మీద. నా ఫ్రెండ్స్ నేను ఏమైనా వస్తాను. సో కామెడీ అయితే అయింది, మీరు చూసారని పెట్టిన. మా మమ్మీ స్నాక్స్ తినుకుంటూ వచ్చింది.
సడన్గా ఆ టైంకి అక్కడ మంకీ ఉండే, మా మమ్మీ చూడలే కానీ కామెడీ అయింది. సో ముందు ఆ విషయం వదిలేస్తే ముందైతే అమేజింగ్ వ్యూ ఉంది. ఇదే తమ్నెల్ పెట్టబుద్ధి అవుతుంది కానీ తమ్నెల్ యానిమేటెడ్ ఉండాలి కాబట్టి యానిమేటెడ్ తమ్నెలే పెడతా. చూడండి ఇలా ఇక్కడ షవర్స్ అయితే ఉంటాయి. ఆ షవర్ కిందకైతే మనం వెళ్ళాలి. ఇక్కడ చాలామంది వాటర్ ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని మరీ తీసుకోబోతున్నారు, కానీ బయట వాళ్ళు నాట్ అలౌ అంట. అందుకే ఏం చేస్తాం, సో ఇక్కడ వేరే టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. చూడండి, ఎవరైనా సౌకాలనుకుంటే సౌకోండి, అందుకే చూపిస్తున్నా. అది ఎంతవరకు ఫోకస్ అవుతుందో నాకు తెలియదు, అందుకే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. సో ఇవాళే మనం వచ్చేసి 4 టెంపుల్స్ అయితే వెళ్ళాము, కానీ కొన్ని టెంపుల్స్లో అయితే అసలు రికార్డింగ్కి వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకే ఇక వెళ్ళిపోతున్నాం. సో గాయస్, ఇదే గాయస్ వీడియో తీసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్. అండ్ మీరు ఎవరైనా కబీరాశ్రమం వస్తే ఇక్కడ దొరికే ఫుడ్ అస్సలు తినకండి. మెయిన్గా పొటాటో ఫిష్ అయితే అస్సలు తినకండి, సఫర్ అవుతారు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. అంతా ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే నేను ఏ జనరేటెడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కార్స్ బస్సింగ్ అది, అందుకే అలా ఎక్స్ట్రా ఏం లేదు. మనం ఏమి అక్కడ లేము నిజానికి. ఇదంతా ఏఐ వాయిస్ జనరేటెడ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కరో.